కాపాడి భద్రపరిచి నెమ్మది క్షేమం దయచేసి నీ ప్రియ కుమారుడైన క్రీస్తులు మాకు కలుగజేసిన మహా ఆనందము, సంతోషము, రక్షణ భాగ్యము బట్టి వందనములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడైన క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. దయచేసి కూర్చోండి, ప్లీజ్ బి సిట్టింగ్. వామ్ వెల్కమ్ టు దిస్ యునైటెడ్ సర్వీస్. ఈ ఐక్యారాధనకు వచ్చినందరినీ ప్రభువుకు ఆహ్వానిస్తున్నా. Greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభ దివ్య శక్తిగల నామంలో మీ అందరికి శుభములు, సమాధానం కలుగునుగాక. ప్రభునందు మీకు ప్రియులారా, మీ అందరి క్షేమం తలస్తూ మీ అందరి కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉండేలా మాకు తెలియచేయగలరు. The scripture was read for us. లేఖన భాగం మన కొరకు చదవబడ్డది. అది 125వ కీర్తన. ఈ కీర్తన క్షణ తర్వాత రాయబడినటువంటి కీర్తన ఇది. అంటే 70 సంవత్సరాలు వారు చెరకు వెళ్ళారు. ఆ చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఎలాంటి అభయం ఇస్తూ ఉన్నాడు, మనం ఎలా ఆ కీర్తనలు అర్థం చేసుకోగలము అని అంటే దాని ఫాలోయింగ్ కీర్తనలన్నీ కూడా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అంటే ఉదాహరణకు 126వ కీర్తనలో మనం గమనిస్తే పక్క కీర్తన, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకలిన వారి వలె నుండివి, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్యజనులు, ద లార్డ్ హ్యాస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ us అని ఆంగ్లంలో రాయబడింది. సో ఇక్కడ కూడా 125వ కీర్తన కూడా చూస్తే యెరూషలేము జియోగ్రఫికల్గా మనం చూసినప్పుడు భౌగోళికంగా చాలా ఎత్తైన స్థలంలో ఉంటుంది. ఇప్పటికి కూడా చుట్టూ చాలా లోయలు ఉంటాయి. మధ్యధరా సముద్రానికి దాదాపుగా 33 కిలోమీటర్ల దూరము, భూమికి దాదాపుగా 2500 అడుగుల ఎత్తులో ఉంటుంది భౌగోళికంగా చూసినప్పుడు. అందుకే చుట్టూ కూడా కొండలు, గుడ్డలు, పర్వతాలు మనం ఎక్కువగా కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చింది కూడా అవన్నీ కూడా మనకు మోరియా పర్వతము, ఆదికాండం 22వ అధ్యాయము, తర్వాత దినవృత్తాంతం 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనం చూస్తాం. అవన్నీ కూడా మనం చాలాసార్లు అంటే మనం అనుకుంటాము హిందువులకు కూడా ఏదో కొండలు గుట్టలు ఉంటాయి కదా, మరి మనకు కూడా అలాంటివి అక్కడ ఏమైనా ప్రత్యేకమైన స్థలం అంటే అలాంటిది కాదు. దాన్ని పోల్చాడు అంతే. అఫ్కోర్స్ అది భూలోక పరిశుద్ధమైనటువంటి స్థలంగా యెరూషలేమును దేవుడు ఎన్నుకున్నాడు. ఎక్కడైతే ఇస్సాకును బలి ఇచ్చాడో అదే స్థలంలో యెరూషలేము దేవాలయం కట్టబడ్డది సంవత్సరాల తర్వాత. సో ఇక్కడ 125వ కీర్తనలో ట్రస్టింగ్ ద లార్డ్ విల్ మేక్ డిఫరెన్స్. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎలా ఉన్నారట, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె. నిజంగా అంటే వాస్తవంగా మాట్లాడాలంటే కొండ అనేది మామూలుగా ఒక ఫోటో పెట్టాడు. ఏంటి అని అంటే పెద్ద గుండు, దాన్ని ఏదో కదిలిస్తున్నట్లు ఇట్లా పెట్టాడు. అంటే ఊరికి అట్లా ఫోటోకి పోజ్ ఇచ్చాడు అంతే. నిజంగా ఎవరైనా కొండను కదిలించగలరా? అఫ్కోర్స్ కదిలించగలరు. ఎలా అంటే మెషిన్లను ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ ఇది కేవలం పోలిక అన్నమాట. ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతూ ఉన్నారో, అంటే ఇది చెర తర్వాత కాబట్టి చెరకు ముందు చాలా జరిగింది. అవన్నీ మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ వీల్లేదు. చెరకు ముందు చాలా జరిగింది. వాళ్ళు సియోను దున్నబడిందని మాట కూడా రాయబడ్డది. అఫ్కోర్స్ మనం దాన్ని మాట్లాడుకోవడం లేదు. కానీ ఈ 125వ కీర్తన మాత్రము చెర తర్వాత వారు తిరిగి వచ్చినప్పుడు వారికి దేవుడిచ్చే ఒక గొప్ప అభయం. ఇక్కడ మన క్రీస్తు కూడా కనిపిస్తాడు దీని క్రాస్ రెఫరెన్స్లో. 125 దోస్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఆర్ లైక్ మౌంట్ జైన్. సియోను అనేది బైబిల్లో అనేక సార్లు వాడబడ్డది. ఆ సియోనుకు పర్యాయ పదమే
యెరూషలేమును దేవుడు కోరుకున్నాడు. ప్రపంచ దేశ రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు యెరూషలేము చుట్టే తిరుగుతూ ఉన్నవి. రాబోయే దినాల్లో 1000 సంవత్సరాల పరిపాలనలో కూడా యెరూషలేము రాజకీయ కేంద్రంగా, ఆరాధన కేంద్రంగా ఉంటుంది. ప్రపంచమంతా కూడా వార్తలు వస్తుంటే ఇప్పుడు కింద వారు బైబిల్లో రాయబడ్డ మాటలన్నీ కూడా పెడుతూ ఉన్నారు. హీ హూ కీప్స్ ఇజ్రాయెల్ నైదర్ స్లీప్ నార్ స్లంబర్ అని కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనుగడు. సో ఈ 125వ కీర్తన ఆ రోజు ఒకవేళ ఇశ్రాయేలీలకు అది అభయం ఇవ్వచ్చు, కానీ ఈరోజు క్రీస్తునందు దేవుని వాక్య ప్రకారం దాని వాక్య సంబంధమైనటువంటి ఆ లేఖన భాగాన్ని గమనించినప్పుడు అక్కడ క్రీస్తు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథంలోని ఆ లేఖనాన్ని గమనించినప్పుడు అక్కడ మనకు క్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 28:16 వచనం. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది ఎలాంటి రాయట? పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు. ఇది ఎవరి గురించి రాయబడి ఉన్నదంటే ఇది క్రీస్తు గురించే ఖచ్చితంగా రాయబడి. ఎందుకంటే ఇది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో దానికి సంబంధమైన 5వ వచనంలో రాయబడ్డది. మీరు సజీవమైన రాళ్ల వలె కట్టబడుచున్నారని పేతురు అంటాడు. సో యెహోవా యందు ఎవరైతే నమ్మకం ఉంచుతూ ఉన్నారో వారు ఎలా ఉంటారట? కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. అంటే ఇశ్రాయేలీల నమ్మకము, ఈవెన్ దావీదు కూడా అంటాడు, I will lift up my eyes to the Lord from where my help comes. కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఆయనే ప్రశ్న, ఆయనే సమాధానం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లే నాకు సహాయము కలుగును అని చెప్పి 2వ వచనంలో రాయబడ్డాడు. ఇంకా ఆయన పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతాడు. ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుగండి. ఇది మొదలుకొని నీ రాకపోకలైంది యెహోవా నిరంతరం నేను కాపాడని మాట్లాడుకుంటాడు. సో ఇక్కడ దోస్ హూ ట్రస్ట్ ద లార్డ్, యెహోవా యందు నమ్మకం ఉంచడము. ఆ దినాల్లో మనం చూస్తే అంటే ఇక్కడ ఇవన్నీ కూడా వారి జీవితంలో అనేకమైనటువంటి తుఫానులు, శత్రుబాధ అన్నింటినీ వారు ఎదుర్కొన్నారు. అందుకే ఆ పై కీర్తనలో చూస్తే యెహోవా మనకు తోడై ఉండనేడలా వాళ్ళు ఇలా చెప్పుకుంటారట. యెహోవా మనకు తోడై ఉండనేడలా మనుష్యులు మన మీదికి లేచినప్పుడు ఆయన మనకు తోడై ఉండకపోతే ఎలా చేస్తారట? వారు మనం బ్రతికుండగానే బ్రింగేస్తారట. అంటే నిజంగా ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు వారు అనుభవించినటువంటి ఆ కీర్తన, జలములు మన మీద పొర్లి పారి ఉండును, వారి నోటికి మనను ఆహారంగా అప్పగించని దేవుడు స్తుతింపబడును గాక అని 124 కీర్తనలు వారు అంటున్నారు. కాబట్టి దేవుని వాక్య ప్రకారం చూస్తే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల రక్షణ, వారి కాపుదల పూర్తి బాధ్యత క్షణ తర్వాత దేవునిది అని చెప్పి అనేకమైనటువంటి లేఖనాలు. అంతకంటే ముందు సియోను దున్నబడ్డది, వారు శిక్షించబడ్డారు, 70 సంవత్సరాలు చెరకు వెళ్ళారు. కానీ దాని తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? 3 గ్రంథాలు చెర తర్వాత హగ్గై, జకర్యా, మలాకి గ్రంథంలో దేవుడు ఏమన్నాడంటే, మిమ్మును పుట్టినవాడు నా కనుగుడ్డును పుట్టినవాడు, నేను అగ్ని ప్రహారంగా వేస్తాను. అంటే ఎవరైనా లోపలికి రావాలంటే ఖచ్చితంగా అగ్ని ప్రాకారం దాటుకొని రావాలి. అది ఇశ్రాయేలు ప్రజలకి దేవుడిచ్చే ఒక గొప్ప అభయంగా మనకు ఉంటూ ఉన్నది. అందుకొరకే యెహోవా యందు నమ్మకం ఉంచు వారు ఎలా ఉంటారట? కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. అందుకే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని, అంటే ఇంతకు ముందు లేడని కాదు. అఫ్కోర్స్ దేవుడు వారు చేసినటువంటి తప్పిదాన్ని బట్టి వారు నిబంధన ప్రజలు. ఇప్పుడు వార్తల్లో చూస్తే ప్రతి దానికి కూడా కింద కామెంట్స్ ఏంటి అని అంటే, మిమ్మల్ని ఆశీర్వదించువారిని నేను ఆశీర్వదిస్తా, మిమ్మల్ని శపించువారిని నేను శపిస్తాను.
ఆదికాండంలోని 12వ అధ్యాయం 2-3 వచనాల్లోని ఆ కామెంట్స్ అన్ని కూడా అక్కడ పెడుతున్నారు. కారణం ఏంటంటే దేవుని వాక్యంలో అనేక సార్లు నేను చెప్పాను. ఏం చెప్పానంటే బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వెళ్ళే సమయంలో దేవుడు అడుగుతాడు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇశ్రాయేలుని శపించడానికా? దేవుడు ఒక మాట అన్నాడు, ఫర్ దే ఆర్ బ్లెస్డ్. వారు ఆశీర్వదింపబడ్డటువంటి వారు. వారిని నీవు ఎలా శపిస్తావు? అఫ్కోర్స్ వారు తప్పు చేయొచ్చు, కానీ దేవుడి వాక్యంలో రాయబడ్డది ఇశ్రాయేల్లో నేను ఏ దోషము కనుగొనలేదు అని దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సో ఇక్కడ చెర తర్వాత యెరూషలేము చుట్టూ చాలా పర్వతాలు ఉన్నవి. ఆ పర్వతాలు ఎలా ఉన్నాయో ఇది మొదలుకొని యెహోవా తన ప్రజలకు చుట్టూ ఉంటాడట. అంటే ఆయనే కాపుదల, భద్రత. ఆయన ఎలా ఉంటాడంటే అగ్ని ప్రాకారంగా చేసి అక్కడ ఉంటున్నాడు. చూడండి అక్కడ రాయబడ్డది జకర్యా గ్రంథము 2వ అధ్యాయంలోని ఆ మాటను మనం చదువుతాం. హగ్గై తర్వాత జకర్యా ఉంటుంది. చూడండి జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడింది, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. చెరకు ముందు వారు పాపం చాలా ఇబ్బంది పడ్డారు. అంటే దేవుడు వారితో చేసిన నిబంధన బ్రేకప్ కాలేదు, కానీ వారిని శిక్షించాడు. కారణం ఏంటంటే వారి పాపం ఎలా ఉందట, ఇనుప గంటతో రాయబడి ఉన్నదట. ఇర్మియా గ్రంథంలో రాయబడి. అంటే వారు యెరూషలేములో దేవుని కాక వేరే వారిని ఆరాధించడం, అన్య దేవతలను సూర్య దేవత ఆరాధన, చంద్ర దేవత ఆరాధన. కాబట్టి వారు 70 సంవత్సరాలు చెరకు కొనిపోబడ్డారు. దాని తర్వాత వారు యెరూషలేముకు తిరిగి వచ్చారు. శేషిత ప్రజలు, దేవుడు అంటే భక్తి, దేశం అంటే భక్తి ఉన్నటువంటి వారు తిరిగి వచ్చారు. వారినే శేషిత ప్రజలు అంటారు తెలుగులో, ఆంగ్లంలో రెమినెంట్ అంటారు. ఎందుకంటే కొంతమంది అక్కడ పుట్టకపోయినప్పటికీ యెరూషలేము గూర్చి వింటే వారి నరాలన్నీ కూడా కదిలాయి. ఉదాహరణకి యెజ్రా, నెహెమ్యా లాంటి వారు ఎక్కడో బబులోనులో ఉన్నప్పటికీ కూడా యెరూషలేములో పుట్టలేదు, కానీ దేవుడు అంటే వారికి మక్కువ, భక్తి. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆశతో వారు ఏం చేశారు, యెరూషలేముకు వచ్చి 52 దినాల్లో నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో నెహెమ్యా ప్రాకారాలను కట్టాడు. అంటే దేవాలయం కట్టబడ్డది, కానీ చాలా సంవత్సరాలు ప్రాకారాలు లేవు. అంటే కాంపౌండ్ వాళ్ళు లేదు చాలా సంవత్సరాలు. ఆయన వచ్చి 52 దినముల్లో ఆ ప్రాకారాలు కట్టడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. సో ఇక్కడ దేవుని ప్రజలు ఆ రోజు ఇక్కడ విశ్వసించువాడు కలవరపడడు అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ రాయి ఎవరు కాదు, ఆ రాయి సాక్షాత్తు క్రీస్తుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 28వ అధ్యాయం మరలా మనం ఒకసారి మనం చూసాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ రాయబడిన రీతిగా ప్రభువు యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను. ఆ రాయి ఎలాంటిది? నిషేధింపబడినటువంటి రాయి తలకు రిజెక్టెడ్ స్టోన్ బికేమ్ ద చీఫ్ కార్నర్ స్టోన్ అనే మాట ఆంగ్లంలో రాయబడింది. ఎవరైతే ఆయన ఎందుకు విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎలాంటి వారట, కలవరపడడు. నేను ఈ లేఖనము ద్వారా దాదాపుగా 6 మాసాలు నాకు చర్చ లేదు, బైబిల్ రాస్తూ ఉన్నాను. మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, శత్రుబాధ, అవమానము ఎన్నో రావచ్చు. సంతానం లేమి కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు. కానీ ఈ లేఖనము చదివినప్పుడు విశ్వసించువాడు, ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మా కుటుంబ సమస్యల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ మనది ఆ వాక్యం ఎక్కడుందని అడిగింది. అంటే యెషయా గ్రంథం 28:16 అని చెప్పిన వెంటనే అక్కడ రాయమని చెప్పింది.
అల్మారా దగ్గర ఒక పేపర్ ఉన్నది. ఆ పేపర్లో 12 మంది శిష్యుల పేర్లు రాసి పెట్టారు. అక్కడ కొంచెం స్థలం ఉంది. అక్కడ పర్మనెంట్ మార్కర్ తీసుకొని ఈ లేఖన భాగాన్ని అక్కడ రాశారు. ఆ రోజు ఇశ్రాయేళ్ల వరకు ఈ లేఖన భాగం రాయబడ్డది. ఈరోజు మనకు కూడా, మనం నమ్మే దేవుడు ఎలాంటి వాడు, భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి వాడు అని కీర్తనకారుడు 121లో చెప్తూ ఉన్నాడు. ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు మన కొరకు కూడా ఆయన కుమారుడైన క్రీస్తుని లోకంలోనికి పంపించి మనందరికీ కూడా రక్షణ అనుగ్రహించాడు. పేతురు భక్తుడు అదే మాట చెప్తున్నాడు. చూడండి, మీరందరూ కూడా వచ్చింది ఎక్కడికో కాదయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ లేఖనాన్ని మనం చూసాం. మీరు వచ్చింది ఎక్కడికో కాదు. చూడండి, 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసే 28-16 ఇక్కడ రాయబడ్డ. చూడండి, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునకు. మీరు వచ్చింది ఎవరి దగ్గరికంట? అక్కడ రాయబడ్డది, సజీవమునైన రాయగు ప్రభువునకు వచ్చిన వారై మీరు ఎలా ఉన్నారట? 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలం అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా. ఆ రోజు యెరూషలేము దేవాలయం నెబుకద్నెజర్ పాడు చేశాడు. తర్వాత సెకండ్ టెంపుల్ అంటారు, కొన్నిసార్లు జెరుబాబెల్ టెంపుల్ అని కూడా అంటారు. తర్వాత చాలా కష్టపడి ఆ దేవాలయం కట్టారు. యేసు ప్రభు వారి కాలంలో దేవాలయాన్ని చూసి ఏమన్నా అంటే, ప్రభా ఈ రాళ్ళు అంటే, ప్రభు ఆ రాళ్ళను చూసి రాతి మీద రాయి ఉండకుండా ఉండే కాలం వస్తుందని అన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. అంటే అందమైనటువంటి దేవాలయం పడద్రోయబడుతుంది, కానీ మీరు మాత్రం నువ్వు సజీవమైన రాళ్ళ వలె కట్టబడతారా అన్నాడు. సో ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతూ ఉన్నారో 125వ కీర్తనలో రాయబడ్డ రీతిగా ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండునట. ఈరోజు ఇజ్రాయెల్ పై కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఒక సమయం వస్తుంది, దేవుడు జోక్యం చేసుకునే సమయం వస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమై ఇజ్రాయెల్ దేశంపైకి వచ్చే సమయం కూడా హర్మగిద్దోన్ అనే యుద్ధము కూడా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో 3.5 సంవత్సరాలు భీకరమైనటువంటి యుద్ధం కూడా జరగవలసి ఉన్నదని అది ఒక ప్రవచనం. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అపవాది ప్రోగు చేసి ఇశ్రాయేల్ దేశంపైకి వచ్చే ఒక సమయం కూడా ఆసన్నం అవుతున్నది. ఆ విషయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో కూడా రాయబడ్డది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం, భూమి నలుదిశల యందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు వారిని మోసపరిచి వారిని యుద్ధములకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వాడు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకంలో నుండి, అంటే ఫుట్నోట్స్లో దేవుని యొద్ద నుండి అని కూర్చబడి ఉన్నది, పరలోకంలో నుండి అగ్ని దిగి వచ్చి వారిని, మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అని అన్నాడు. శత్రువుల నుంచి మనందరికీ తెలుసు, భారతదేశానికి ఏమంటారంటే హిమాలయ పర్వతాలు పెట్టని కోటవలే ఉన్నవి, శత్రువులు భారతదేశంలోనికి రాకుండా అవి కాపాడుతూ ఉన్నవి అని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ 125వ కీర్తనలో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు కొన్నిసార్లు పర్వతం కూడా కదలొచ్చు. యోబు అంటాడు, చూడండి అక్కడ 14వ అధ్యాయం యోబు గ్రంథంలో 18వ వచనంలో ఇలా అంటున్నాడు, పర్వతమైనను కూడా దాని స్థానం తప్పిపోతుందట. యోబు గ్రంథము 14వ అధ్యాయం 18వ వచనం, పర్వతమైనను పడిపోయి నాశనమగును, కొండైన దాని స్థానము తప్పు. కొన్నిసార్లు ఒకవేళ పెద్ద భూకంపం వస్తే అది కదలొచ్చు,
అది నో డౌట్ ఎట్ ఆల్. శంషాబాద్లో మేము అంటే బైబిల్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ 99లో వెళ్ళినప్పుడు శంషాబాద్ చుట్టూ కొండలు. మళ్ళీ 2006లో రెండోసారి బీడీ చదవడానికి వెళ్ళినప్పుడు చూస్తే కొండలని తొలుస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఔటర్ రింగ్ రోడ్ అయింది, ఓఆర్ఆర్. ఎటు చూసినా 100 కిలోమీటర్స్. అందుకే దేవుడు అన్నాడు చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు వారితో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చాడు. ఒకవేళ అవి ఫర్ టైమ్ సేక్, ఫర్ టైం బీయింగ్ అవి కందిపోవచ్చు. వీ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ. వాక్యం తప్పు చెప్పదు. పర్వతములు తొలగినను మట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపోదు. ఆ కొండ కదలొచ్చు, కానీ నేనున్నాను కదా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడ్డది, విశ్వసించువాడు కలవరపడడు. నెహెమ్యా ప్రాకారాలు కట్టడానికి వచ్చాడు, ఎన్నో కష్టాలు వచ్చినాయి. అలాగే మన జీవితంలో కూడా, మన అనుదిన జీవితంలో కావచ్చు, ఉద్యోగ జీవితంలో కావచ్చు, వ్యాపార జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, దేవుని వాక్య ప్రకారం విశ్వసించువాడు కలవరపడడు. తుఫాను రావచ్చు, శత్రు బాధ ఉండొచ్చు, కానీ దేవుని వాక్య ప్రకారం ఆ కలవరం అంతా కూడా దేవుడు తీసేస్తూ ఉన్నాడు. ఆ యెషయా గ్రంథం 20:16 రాయబడిన రీతిగా. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ సిగ్గుపరచబడడు. రోమపత్రిక 9:33, రోమ 10:11, పేతురు రాసిన మొదటి పత్రిక 2:6. ఎందుకంటే నువ్వు నమ్మేది ఎవరిని అంటే భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి దేవుడు. ఆయన మన సృష్టికర్త. ఆ రోజు ఇశ్రాయేలుకు అభయమిస్తున్నాడు. ఈ ఆధునిక దినాల్లో మనకు కూడా అభయమిస్తున్నాడు. దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఆకాశమందు నీ వాక్యము నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరం నుండును అని 119వ కీర్తన 89-90 వచనాల్లో రాయబడ్డది. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ యెరూషలేముకు ఉన్నంత ప్రాముఖ్యత అంటే బైబిల్ అంతట్లో కూడా చూస్తే అంత్య దినాల్లో చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడ్డ విషయం చూసాం మనం. ఈ అంత్య దినాల్లో ఈ సియోను పర్వతం పైకి సమూహంగా ప్రజలు ఎలా వస్తున్నారో భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 2, యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం, అంత్య దినములో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేదారు. 3వ వచనం, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతములకు మనం వెళదాము రండి. రాజకీయ పరంగా, ఆధ్యాత్మికంగా, మతపరంగా యెరూషలేము ప్రపంచ దేశాలకు కేంద్ర బిందువు కాబోతుంది. రాసి పెట్టుకోండి మీరు ధైర్యంలో. ప్రపంచమంతా కూడా తల ఎత్తి యెరూషలేము వైపు చూసేటట్లు ఆ సమయం వస్తుంది. ప్రపంచ దేశాలను పరిపాలించే అవకాశము దేవుని ప్రజలకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప అవకాశం కదా. శిష్యులు ఆ రోజు అన్నారు, ఏమన్నారంటే, ప్రభా మేము అంతా విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాము, మాకు లాభం ఏంటి? ప్రభు చెప్పినటువంటి మాట చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది కనుక మాకేమీ దొరుకునని ఆయన అడగా, ప్రపంచ పునర్జననమందు అనగా పునఃస్థితి స్థాపన యందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు
నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి చూసారా, వారు ఎక్కడ పోయారు? ఇశ్రాయేలీలు. ఈ నూతన ఇశ్రాయేలీలు వారికి తీర్పు తెలుసు. సో అంటే ప్రపంచ దేశాలకు యెరూషలేము కేంద్ర బిందువుగా రాజకీయ పరంగా మతపరంగా కానై ఉన్నది. ఈరోజు ఎవరైతే తిరస్కరించారో దేవుని వాక్య ప్రకారం అక్కడ రాయబడి నిషేధింపబడిన రాయి తలకు 118వ కీర్తనలో ఆ విషయం అక్కడ రాయబడ్డది. దాన్నే నూతన నిబంధన గ్రంథంలో ప్రభు అనేక చోట్ల చెప్పాడు. కానీ ఎవరు ఆ రాయి మీద పడతారో వారు తునకలైపోతారు. దేవుని వాక్య ప్రకారం యేసుప్రభు వారే ఆ మాట చెప్పాడు. ఆ రాయి ఎవరి మీద పడుతుందో వారు రక్షణ పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ 125వ కీర్తన చూస్తూ ఉన్నప్పుడు మనకు దేవుడు ప్రపంచాన్ని పరిపాలించే ఒక రోజు వస్తూ ఉన్నది. దేవుడు ఆ స్థలాన్ని కోరుకున్నాడు. నేను ఇక్కడ ఉంటానన్నాడు. అనేక చోట్ల రాయబడి, అందుకే దేవుని వాక్యంలో 94వ కీర్తన 14 వచ్చినప్పుడు యెహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడని మాట. ఆయన మాట ఇచ్చాడా? ఖచ్చితంగా ఆయన చెప్పిన రీతిగా మిమ్మును ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినవాడు మీకు అగ్ని ప్రాకారంగా వేస్తాను. ఎవరైనా లోపలికి రావాలంటే అగ్ని దాటేసి రావాలి. అందుకే అపవాది ఏమన్నాడు యోబుతో? ఊరికయ్యా నిన్ను సేవిస్తూ ఉన్నాడా? నీవు అతనికి సమస్తం ఇచ్చి ఏం చేశావు? కంచె వేసినావు కదా. నీవు ఆ కంచె తీసి నేను లోపలికి వెళ్ళాలండి. 1:10 ఆ విషయం రాయబడ్డ దేవుడి గ్రంథంలో. 93వ కీర్తన 1వ వచనంలో ఇలా రాయబడింది, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రంగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడింది. ఆయన సింహాసనం అక్కడ ఉన్నది. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడవు. సో ఇక్కడ దేవుని ప్రజలతో కూడా ఆయన ఉంటున్నట్లు ఆ స్థలాన్ని దేవుడు కోరుకున్నట్టు రాయబడింది. 46వ కీర్తనలో కూడా భక్తులు చెప్తున్నాడు. చూడండి, 46వ కీర్తన మనం చూసాం. 46వ కీర్తనలో 5వ వచనంలో ఈ మాట రాయబడింది, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. ఆ అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేశాడు. ఒకానొక సందర్భంలో 2001 సెప్టెంబర్ మాసంలో అమెరికా WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒసామా బిన్ లాడెన్ 20 hours 2 విమానాలతో ఢీకొట్టినప్పుడు అనేక మంది, దాదాపు 2000 మంది చనిపోయారు. అప్పుడున్నటువంటి జార్జ్ W. బుష్ ఆయన బైబిల్ చేత పట్టుకొని ఏ కీర్తన చదివాడు? ఎవరైనా చెప్పగలరా? ఎవరికైనా ఐడియా ఉందా? 46వ కీర్తన ఆయన చదివాడు. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి భూమి మార్పు చెందినను, నడి సముద్రముల పర్వతములు మునిగినను మనము భయపడమని ఆ కీర్తన చేతులు పట్టుకొని చదివాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి మనం దేవుని భయపడచ్చు. ఒక దేశ అధ్యక్షుడు, అమెరికా దేశానికి అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి బైబిల్ నమ్మి, అఫ్కోర్స్ అమెరికా దేశంలో ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు. ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంటారు, కానీ వారు ఎవరు నమ్మరు. ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి బైబిల్ చేతులు పట్టుకొని ఆ కీర్తన చదివాడు అంటే ఆయనకి ఎంత నమ్మకం, ఎంత ధైర్యం. మీరు భౌతికంగా దాడులు చేయవచ్చు, కానీ మాలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని మీరు దెబ్బతీయలేరు. మేము దేవుని నమ్ముతూ ఉన్నాము అని కరెక్ట్ 2001లో అది జరిగితే 2011వ సంవత్సరంలో ఒబామా కాలంలో ఒసామా బిన్ లాడెన్ చంపేశారు అబూదాబాద్లో. ప్రభునందు మిక్కిలి ప్రియులారా,
దేవుని ప్రజల్ని కాపాడే పూర్తి బాధ్యత ఆయనదే. ఒకవేళ శత్రువులు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. 125వ కీర్తన 3వ వచనం, నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. 4వ వచనం, యెహోవా మంచి వారికి ఏం చేయాలట? మేలు చేయును, యథార్థ హృదయులకు. దేవుని వాక్యంలో 84వ కీర్తన 11వ వచనం, 97వ కీర్తన 11వ వచనంలో కూడా ఇదే మాట రాయబడింది. దేవుడైన యెహోవా సూర్యుడును కిరీటమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. 97వ కీర్తన 11వ వచనం, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును యెహోవా మంచి వారికి మేలు చేయి, యథార్థ హృదయులకు మేలు చేయి. అంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారో వారిని సిగ్గుపరచనిచ్చే దేవుడు కాదు. ఇందాక మనం చెప్పుకున్నాం, విశ్వసించువాడు కలవరపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలతో కూడా నేను ఉంటాను అని ఆయన వాగ్దానం చేశారు. ముఖ్యంగా కీర్తనల గ్రంథం అంతట్లో కూడా మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయన చేసినటువంటి వాగ్దానం భక్తుడు దావీదు అనేక కీర్తనలు రాస్తూ ఉన్నాడు. అక్కడ 138వ కీర్తన 3వ వచనంలో అంటాడు, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చిదివి, నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచిదివి. 57వ కీర్తన 2వ వచనంలో, మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చేయి, దేవునికి నేను మొరపెట్టుచు. 56వ కీర్తన 3వ వచనంలో, నాకు భయము సంభవించు దినాన నేను నిన్ను ఆశ్రయించుదని అంటున్నాడు. సో ఈ 125వ కీర్తన కూడా మనం చదివినప్పుడు అక్కడ ఆ 124వ కీర్తన పై భాగంలో మనం చూసినప్పుడు చూడండి, పై భాగంలో 6వ వచనం మనం చూస్తే, వారి పండ్లకు అంటే శత్రువుల పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందునుగాక. 7వ వచనంలో అంటాడు, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడను మనము దేవుని వాక్యంలో ఏమని రాయబడి తెలుసా? ఈవెన్ ఎవరైనా, ఇందాక నేను చెప్పాను, బిలాము ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వెళ్తుంటే దేవుడు పిలుస్తాడు, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు, వారు ఎవరనుకుంటున్నావు? దేవుని వాక్యంలో ఇలాగే రాయబడింది, ఫర్ దే ఆర్ బ్లెస్డ్ అని ఆంగ్లంలో రాయబడింది. వారు ఆశీర్వదింపబడినటువంటి ప్రజలు, వారిని నేను ఏర్పరుచుకున్నాను. దేవుని వాక్యంలో రాయబడ్డది. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు అనే మాట రాయబడ్డది. దేవుడు వారిని కుమారులుగా కుమార్తెలుగా పిలుస్తూ ఉన్నాడు. సో ఈ ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పాలంటే ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ అనే పుస్తకం ఉంటుంది. దేవుడు వారిని అంచెలంచెలుగా, అంటే ఒక ట్రైబల్గా, అంటే ఒక నొమాడ్స్, సంచార జాతి ప్రజలుగా ఉన్నటువంటి వారు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విషయం అండి. దేవుడు వారితో కూడా లేడా? ఆ దేవుడే మన దేవుడు కాడా? ఆయన నిన్నేమాత్రము విడువను ఎడబాయని చెప్పాడు. ఐ విల్ నెవర్ లీవ్ యు నార్ ఫర్సేక్ యు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ విషయం రాయబడింది. అందుకే 31వ కీర్తన 20వ వచనంలో ఏమని రాయబడిందంటే, మనుష్యుల కపటోపాయములు అంటకుండా వారిని దాచుచున్నావు, వాక్కలహం మాపి వారిని గుడారములో దాచుచున్నావు అనే మాట రాయబడింది. ఇంకొక చోట కూడా యోబు గ్రంథంలో కూడా సేమ్ అదే మాట రాయబడింది. 5వ అధ్యాయము యోబు గ్రంథము 5వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే చూడండి, 21వ వచనం, నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును, ప్రళయం వచ్చిన నీవు దానికి. యెరూషలేముపైకి అనేక మంది ఒకానొక సందర్భంలో దేవుడు ఏమన్నాడంటే, యెహోషాపాతు రాజు కాలంలో, హిజ్కియా కాలంలో ముఖ్యంగా సన్హెరీబు యెరూషలేముపైకి వచ్చి కేకలు వేస్తాడు. దేవుడు అన్నాడు, నీ వచ్చింది ఎక్కడికి? ఇది నా భూమి అన్నాడు. నువ్వు ఎలా వచ్చావో నేను అలా దిప్పి పంపిస్తాను. ఆ రోజు దేవుడు ఒక్క దేవదూతను పంపించి
రాజులు 2వ గ్రంథం 19వ అధ్యాయము అక్కడ రాయబడ్డది. ఎంతమందిని చంపించాడు? 1,85,000 మంది సైనికులు చచ్చి అక్కడ పడి ఉన్నారు. ఆ రాజు అక్కడ వెళ్ళి తన దేవత అయిన నిస్రోకు అక్కడ ఉన్నప్పుడు వారి కుమారుడు అతన్ని చంపి పారిపోతాడు. దేవుడు అన్నాడు, నీవు అక్కడ నా ప్రజల మీద నీవు పలికినటువంటి ఆ మాటలు నా చెవిన వచ్చినాయి అన్నాడు. నేను విన్నది నీవెవరి మీద కాదు, రంకెలు వేసింది. సో ఈరోజు కూడా యెహోవా తన ప్రజల్ని ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. దేవుని వాక్య ప్రకారం ఇక్కడ కూడా ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. దేవుని వాక్యంలో చూస్తే అనేక చోట్ల ఏమని రాయబడ్డదంటే, చూడండి, అదే కీర్తన గ్రంథంలో రాయబడ్డ మాట ఏంటి అని అంటే, దేవుడు యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమని కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. అక్కడ భక్తుడు దేవుని వాక్యంలో చదివినప్పుడు మనకు చాలా స్పష్టంగా అక్కడ రాయబడేది ఏంటి అని అంటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈరోజు ఇలాగ నేను చెప్పినట్లు యెరూషలేము ప్రపంచ దేశాలకు కేంద్ర బిందువుగా, అది రాజకీయ పరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, ఒక సమయం వస్తూ ఉన్నది. ప్రపంచ దేశాలన్నీ కూడా, ప్రపంచ దేశాలను పరిపాలించే హక్కు కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. అదంతా మీకు యెషయా గ్రంథంలో రాయబడ్డది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అంటే ఆ రోజు దేవుడు అన్నాడు, ఐ హావ్ సెట్ మై కింగ్ ఆన్ జైన్ ఆన్ హోలీ హిల్. నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడుగా చేసి ఉన్నాడు. 2వ కీర్తన 6వ వచనంలో ఆ విషయం రాయబడ్డది. ఈ అంత్య దినాల్లో ఖచ్చితంగా యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3-4 వచనాలు, 2-3, మీకా గ్రంథంలో కూడా అదే విషయం తెలియజేస్తున్నాడు. భక్తులు చూడండి, మీకా గ్రంథం ఒకసారి తీయండి. మీకా గ్రంథము 4వ అధ్యాయము చూడండి, 2వ వచనంలో కూడా అదే మాట, లేక 1వ వచనం నుండి, అంత్య దినముల్లో యెహోవా మందిర పర్వతముల శిఖరం మీద స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి. శర తర్వాత రాయబడ్డ గ్రంథాల్లో చూస్తే ఇశ్రాయేలు ప్రజల అంగి పట్టుకొని, మేము కూడా మందిరానికి వస్తాము, దేవాలయానికి వస్తాము, మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అని ప్రజలు అంటారంట. అక్కడ రాయబడ్డది. ఒక సమయం వస్తుంది, దేవుని వాక్యంలో అదే యెషయా 2వ అధ్యాయంలో రాయబడ్డది, మనుష్యులు తమ కొరకు పూజించుకున్నటువంటి సువర్ణ వెండి విగ్రహములను ఎలుకలకు కపిలాలకు ఆరవేస్తారు. నాకు అనిపిస్తుంది, ఒక్కసారి ఆ తిరుపతిలో ఉన్నటువంటి ఆ కొండలన్నీ కూలి ఆ విగ్రహం అంతా మాయమైపోతే ప్రపంచం అంతా తెలుసుకుంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఆ సమయం కూడా వస్తుంది ఒకటి, ఎందుకంటే ప్రపంచ దేశాలలో వస్తున్నాయి, అక్కడ ఏదో శక్తి ఉందని. దేవుడు ఒక చోట ఉండేవాడు కాదు, ప్రపంచ దేశాలను పరిపాలించే దేవుడు. 93వ కీర్తన 2వ వచనంలో ఇందాక మనం చూసాం. ఒక సమయం వస్తుంది, వారి విగ్రహాలు వారిని రక్షించలేవు. బైబిల్ అంతటిలో అదే రాయబడింది. 97వ కీర్తన 7వ వచనం, 115వ కీర్తన 4-8 వచనాలు, యెషయా గ్రంథం 44-45 అంతటా అవే రాయబడ్డాయి. ఒక సమయం వస్తుంది, ప్రపంచం అంతా కూడా యెరూషలేము వైపే తిరుగుతారు. ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి, మీకా గ్రంథం 4:2 ఏం చేస్తారట, అన్యజనులు అనేకులు సియోనులో నుండి, అనగా ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళదాం రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించు, మనము ఆయన త్రోవల్లో నడుచుకుందామని చెప్పు. ఒక సమయం వస్తుంది, ప్రపంచం అంతా కూడా పరిగెత్తుకొని వస్తుంది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్లో చాలా మంది ముస్లిమ్స్ క్రైస్తవత్వాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇస్లాంలో ఏమీ లేదు, అది ఫేక్ మతం. క్రైస్తవ మతాన్ని నాశనం చేయడానికి పుట్టినటువంటిదే
ఇస్లాం మతం. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్, అపవాది అంటే ఎవరో కాదు, ఇస్లాం మతమే. గుర్తుపెట్టుకోండి. అంత్యక్రీస్తు అంటే ఎవరో కాదు, వాడే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచ దేశాలన్నీ కూడా జిహాద్ అంటే ప్రజల్ని చంపాలి, అది వాళ్ళది. కానీ ప్రభు ఏం చెప్పాడు? మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, శత్రువులను ప్రేమించండి అని చెప్పాడు. ఆయన మంచి వారి మీద, చెడ్డ వారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఆయన వర్షం కురిపిస్తున్నాడు. ఆయన సూర్యుడు ఉదయింపచేస్తూ ఉన్నాడు. అది క్రీస్తు మాట. నీ దేవుడు చంపమని చెప్తే నా దేవుడు చచ్చిపోమని చెప్పాడు. అయితే నీ దేవుడు మంచివాడా, నా దేవుడు మంచివాడా? నా దేవుడు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు. ఏ స్థలంలో? ఇస్సాకును బలిపడానికి మోరియా పర్వతానికి అబ్రహాము తీసుకొని వెళ్ళాడు. అదే పర్వతం పైన గొల్గొతా స్థలంలో, కల్వరి అనే స్థలంలో, కపాలవరపడిన స్థలంలో అక్కడే ప్రభు చనిపోయాడు ప్రపంచం కొరకు. ఆది కాండంలో ఏం చెప్పబడ్డదో ప్రకటన గ్రంథం వరకు అదే ట్రాన్స్పరెంట్ గా ఉన్నది, ఎక్కడ కాంట్రడిక్ట్ కాలేదు. అదే స్థలంలో యెరూషలేం దేవాలయం కట్టబడ్డది, మోరియా పర్వతం పైన. అది బైబిల్ యొక్క చరిత్ర. తనలో వచ్చి ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతున్నారో కదలగా నిత్యము నిలుచు సీయోను కొండవలె ఉందురు అని సెలవించారు. ఎలాంటి కష్టము, నష్టము, దుఃఖము, వ్యాధి, బాధ వచ్చినప్పటికీ వారు కదిలింపబడరు. ఇది మొదలుకొని యెహోవా తన ప్రజలతో ఉండును అనే మాట రాయబడ్డది. ఈ సాయంకాలము నీవు నమ్మదగిన దేవుడు, నమ్మే వారికి ఇశ్రాయేల్ని కాపాడువాడు, గురుగడు, నిద్రపోడు. ఆ రోజు ఇశ్రాయేల్ని పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో నడిపించావు. యెహోవా కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి మొరలకు ఒగి ఉన్నవి. 34వ కీర్తన 15వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 3:12. ఈ సాయంకాలం వరకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.